రాష్ట్రంలో మరొక పార్టీకి అయితే స్కోప్ ఉందనేది ఒక ఇద్దరు నాయకులు నమ్ముతా ఉన్నారు. ఆ ఇద్దరు నాయకులు ఎవరు ఏంటిది అనేది ఒకసారి చూడండి. దీని ద్వారా మనకు ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకటి యాక్చువల్గా వాళ్ళు అంటే పేర్లు చెప్తలేరు, కానీ మనకు తెలుసు పేర్లు బయటకు చెప్తలేరు. కానీ ఇద్దరు ముఖ్యమైన నాయకులు, ఒట్టోళ్ళేం కాదు. వాళ్ళు ఏమనుకుంటారట అంటే ఇలా 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన చూసేసిర్రు రాష్ట్ర ప్రజలు, అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్న అవకాశం ఏంటిదంటే ఇంకొక పార్టీకి స్కోప్ ఉంది, గ్యాప్ ఉంది, ఆ వాక్యూమ్ ఉందనేది నమ్ముతా ఉన్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ 2014లో మనకు అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది కదా, మనందరికీ తెలుసు. వీళ్ళు 10 ఏళ్ళు పరిపాలిస్తే సరే, 9 ఏళ్ళు అంటే 23 దాకా పరిపాలించారు. సో ఇది బీఆర్ఎస్ ఇంతటితో అయిపోయింది, ఇక మళ్ళీ రాదు అధికారంలోకి అనేది వాళ్ళ భావన, వాళ్ళిద్దరు ఎవరో నేను చెప్తా. అయితే బీఆర్ఎస్ పరిపాలన ఇక్కడితో సరిపోయింది. వాళ్ళ మీద అన్ని అభియోగాలు వచ్చినాయి, అన్ని ఆరోపణలు వచ్చినాయి. గొర్రెల స్కాము, బతుకమ్మ చీరల స్కాము, ఇటుపక్క ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరము, అది ఇది అన్నీ ఉన్నాయి కదా, మన్ను మశానం అన్నీ వేసేసారు కదా. సో అవన్నీ ఉండగా వాళ్ళు మళ్ళీ రారు, ఇక అయిపోయింది అలా పని అని చెప్పడానికి ఇలా మీద ఫస్ట్ బీఆర్ఎస్ పైన నెగిటివ్ ఉంది పబ్లిక్లో. అందుకోసానికి మొన్న 39 సీట్లు వచ్చినాయని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఇంకొక ప్రయత్నం ఏం జరుగుతుందంటే ఇప్పుడు కాంగ్రెస్ 2023లో ఎన్నికైంది, 25 అయిపోయి 2 సంవత్సరాల పరిపాలన ఏందో, ఇలా కథ ఏందో, ఇలా పథారేందో అంత అర్థమైపోయిందని వాళ్ళ భావన. అయితే దీంతో ఉన్నది ఇంకొక 2 ఏళ్ళే, 2 ఇయర్సే. చాలామంది అనుకుంటారు 6 నెలల ముందు పోవచ్చు ఎన్నికలకు, లేదా 1 ఇయర్ అంతా ఎలక్షన్ ఫీవరే ఉంటుంది, మనందరికీ తెలుసు. ఎలక్షనే ఇక ఇంకో సంవత్సరం నరైతే అయిపోయి ఇక స్టార్ట్ అయిపోతుంది షురు. అరే ఈడవాళ్ళు నిలబడతారట, ఆడవాళ్ళు గెలుస్తారట, అక్కడ ఎవరు నిలబడతారట, ఈ పార్టీ టికెట్ వాళ్ళకి ఇస్తారట, ఇదే ముచ్చట వెళ్తుంది. సో ఇక్కడ ఈ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇక దగ్గరకు వచ్చింది అనేది ఒక భావన. బీజేపీ మనందరికీ తెలుసు 2014లో 5 సీట్లతో స్టార్ట్ అయ్యి, అంటే నేను మొత్తం తెలంగాణ ముచ్చట ఇది మాట్లాడేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది మనం చెప్పుకునేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముచ్చట, మన ఆఫ్టర్ బైఫర్కేషన్ నేను మాట్లాడేది. అయితే ఇక్కడ బీజేపీలో ఫస్ట్ ఒక 5 సీట్లు వచ్చినాయి. 2018కి వచ్చేసరికంటే అది కాస్త బుస్కుమన్నది, పుష్కిపోయి ఆయనతో 1 సీటుకు పడిపోయింది. మళ్ళీ నేను తక్కువ అంచనా వేస్తలేను, చెప్తున్నా ప్రజల్లో ఉన్న భావన చెప్తున్నా, మళ్ళీ అనుకునేరు. ఇక్కడ నుంచి ఇక 2023కి వస్తే మనం చూసినాం ఈ 1+3 అయినాయి అనుకో, 3 అయినట్టున్నాయి. అప్పుడు టకటక గెలిచిరు కదా, ఈటల రాజేందర్ ఒకటి గెలిచే, రఘునందన్ రావు ఒకటి గెలిచే, అట్లా అది 1 కాస్త 3 అయినాయి. అయితే ఈ 23కి వస్తే ఉప ఎన్నికలు నేను చెప్పేది, అవి 23కి వస్తే వీళ్ళ సీట్లు ఏందో మన అందరికీ ఎరక. అయితే వీళ్ళు ఒక 100 నియోజకవర్గాలల్లో 100 కాన్స్టిట్యున్సీలల్లో నో డిపాజిట్స్ వీళ్ళకి, బీజేపీకి. అందుకోసానికి ఇక్కడ ఇప్పుడు ఒక వాక్యూమ్ ఉందనేది ఆ ఇద్దరు నాయకులు భావిస్తున్నారు. ఆ ఇద్దరు నాయకులు ఎవరు అనేది చాలా మందికి డౌట్ ఉంది, బట్ నేను రివీల్ చేస్తున్నా, నాకు తెలుసు అది ఇన్ఫర్మేషన్. అది ఒకటి కాంగ్రెస్ ఎమ్మెల్యే, 2 బీజేపీ ఎంపీ. వీళ్ళిద్దరూ కూడా భంగపడ్డోళ్ళే. ఎక్కడ ఆయా పార్టీలలో భంగపడ్డోళ్ళు, రకరకాల సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు, కాస్త క్రెడిబిలిటీ ఉన్న నాయకులు, కొంచెం క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు, మరి మొత్తానికి ఏదో పెద్ద హీరోలు ధీరులు షూరులు అని చెప్పట్లే, కానీ కొంత క్రెడిబిలిటీ ఉన్నోళ్ళే, మళ్ళీ ప్రజలలో సరే వాళ్ళ ఆమోదం పొందుతూ వస్తున్న వాళ్ళే. కొంత అవకాశం కూడా ఉండొచ్చు, కానీ వీళ్ళు ఎక్కడి దాకా పోతారు అనేది ఒకసారి చూడండి. ఈయన డబ్బులు ఉన్నాయన ఎవరు ఈయన అంటా ఉన్నా అంటే ఇక్కడ చూడండి. ఇగో ఒకటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వీళ్ళు ఏం చేస్తారో చెప్తాను ఇప్పుడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈయనతో పాటు ఇగో ఈటల రాజేందర్. అరే ఏమన్నా గీల పేర్లు పట్టుకొచ్చినావు అని చెప్పి కొంతమందికి అనుమానం వస్తుంది. యాక్చువల్గా ముచ్చట ఏంటంటే ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వస్తలేదని రేవంత్ రెడ్డి కింద ఏదో ఆ సీట్కి ఎసరు పెడదామని ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు, గట్టిగానే నడుస్తుంది. కానీ అది అటు ఇటు అయితే ఒకవేళ కాకపోతే రాహుల్ గాంధీ సోనియా గాంధీ కనుక ఇంకా ఈయననే ఒప్పుకుంటే, ఇంకా 3 ఏళ్ళు ఆయననే ఉంటే ఇక ఈయనకు ఆప్షన్ లేదు కదా, ఇంకొక పని చేయాలి. ఈయన ఏం చేసిండంటే గతంలో కేసీఆర్ మీద ఉన్న కోపంతో, యాక్చువల్గా మళ్ళీ కేసీఆర్ మీద కోపం అంటే కోపం కాదు, బీఆర్ఎస్ మీద ఉన్న కోపమే తప్ప, కేసీఆర్ అంటే మళ్ళీ ఇష్టమైనకు రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ను పొగిడినంత ఎవరు పొగడలేరు. మనం గతంలో అసెంబ్లీలో చూసినాం, పైగా ప్రెస్ మీట్లలో చూసినాం, ఆయన పర్సనల్ ఇంటర్వ్యూలలో కూడా చెప్పిండు కేసీఆరే ఈ తెలంగాణకి దార్శనికుడు, ఆయన వల్లనే ఉద్యమంలో ఆ స్థాయికి ఎదిగింది, ఆయన వల్లనే ఇలా తెలంగాణ సాధించబడ్డది, అందులో మా కష్టం కూడా ఉంది, పార్లమెంట్లో మేము కూడా కొట్లాడమని చెప్తూనే ఆయన ఆ మాట చెప్పాడు, మనందరికీ తెలుసు. కేసీఆర్ని పొగిడిన దాంట్లో నెంబర్ 1 ఫస్ట్ ఉంటాడు. అయితే ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లకించి బీజేపీలకు పోయిండు. ఇది ఎట్లాగా అయ్యే పంచాయతీ కాదు అని చెప్పి రాజీనామా చేసి మరి పోయిండు. అన్నారు రాజీనామా చేసేస్తే గొప్ప, రాజీనామా చేసి గెలిస్తే గొప్ప అంటే దుబ్బాక హుజురాబాద్ గెలవంగానే ఈయనకు ఉత్సాహం వచ్చేసింది, ఆగలేకపోయిండు. ఆయన నేను ఎట్లయినా ముఖ్యమంత్రి అయిపోతా అనుకోండు, పోయి
అలా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే సరే మునుగోడులో ఆయన గెలిచినట్టే. అప్పుడు బీఆర్ఎస్ గెలిచినా, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచినా ఈయన గెలిచినట్టే. ఎందుకంటే 100 మంది ఎమ్మెల్యేలు ఆడ పనిచేసారు. అప్పుడు మొత్తం జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు నేను చూసినా కదా. సరే బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడంటే, ఇది కనుక ఓడిపోతే మీ పని అయిపోయినట్టే, మీ కథ అయిపోయినట్టే, ఎన్నికల ముందుది కాబట్టి ఖచ్చితంగా దాన్ని సీరియస్గా తీసుకోవాలని వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా తగ్గలే. ఇక అస్త్రశస్త్రాలు వాడుట్లో బీఆర్ఎస్ను మించింది లేదు. వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు వాడుతుంది. కేసీఆర్ ఆయనంత చాణక్యం ఎవరికి లేదు ఇక ఈ రాష్ట్రంలో. అది నేను చెప్పుడు కాదు, అందరికెరక, అందరు చెప్తారు ఆ మాట. అయితే ఆ చాణక్యత అంతా ఉపయోగించి ఆడ గెలిపించుకుంటూ ఆడ మందన ఎవరన్నా పెట్టిండు పోయి గెలిచిందా కాదా అనేది వాళ్ళు చెప్పారు. కానీ రాజగోపాల్ రెడ్డి కొంత గెలిచినట్టే. ఎందుకంటే నైతికంగా అంతమందిని ఢీకొని ఎదుర్కొని కొంత డబ్బులు ఉన్నాడు కాబట్టి అన్ని రకాలుగా. అట్లే బీజేపీ నుంచి ఒక 20,000 కోట్ల ప్రాజెక్ట్ వచ్చిందని అన్నారు కాబట్టి అన్ని రకాలుగా అప్పుడు అస్త్రశస్త్రాలు ఈయన కూడా వాడిండు. కానీ ఓడిపోయినా గెలిచినట్టు అని చాలామంది అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే అప్పటి నుంచి కోటి పట్టుకుంది. నేను గెలిస్తే ముఖ్యమంత్రి కావాలి, మంత్రి కాదు ముఖ్యమంత్రి ఉంది ఆయనకి ఇష్టం. కానీ అది అయ్యేటట్లేదు, మంత్రి అయితే లేదు. ఇక ముఖ్యమంత్రి దాకా దేవుడు ఎరుగు. అందుకే ఆయన ఏం చేస్తుండంటే ఇప్పుడు కొత్త ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అది ఈటల రాజేందర్తో కలిసి. ఈటల రాజేందర్ ఎవరు మనందరికీ తెలుసు. 20 ఏళ్ల నుంచి ఉద్యమంలో ఉన్నాడు, 2 సార్లు మంత్రి పదవులు చేసిండు, ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రిగా, ఇటు వైద్య శాఖ మంత్రిగా పనిచేసిండు, కరోనా టైంలో బాగా పనిచేసిండు అని పేరున్నది. దీంతో పాటు అచ్చంపేట రైతులు కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయి ఒక లెటర్ ఇచ్చి, సార్ మా భూములన్నీ దోచుకున్నాడు సార్, మా భూములన్నీ కూడా అసెంట్ భూములు లాక్కున్నాడు సార్, ఆ అడ్డికి పావు షేరుకు మమ్మల్ని మోసం చేసిండు సార్ అని చెప్పి ఆయన చెప్పగానే ఆయనకైనా దాన్ని ఇమీడియట్గా బర్తరఫ్ చేసి పడేసిండు ఆయన్ని, ఈటల రాజేందర్ని మంత్రి పదవికి వెళ్ళి తొలగించిండు. తొలగిస్తే ఏమైంది, తొలగించిన తర్వాత ఆయన ఆగలేడిగా నేను పార్టీ పెడతా అంటే పక్కపుంటాడు కూడా ఎగేస్తాడు మత్తుకుంటారు కదా. ఇక పార్టీ పెట్టుడే బీసీలంతా బీసీ ముఖ్యమంత్రి అయిపోయినట్టే అని చెప్పగానే ఆయన కూడా ఉబ్బిపోయిండు. సరే మనిషి బుడ్డ ఉంటాడు కానీ ఉబ్బిపోయిండు మొత్తం. ఇక నా అంతటో లేడు అనుకున్నాడు. కానీ ఏమైంది మళ్ళీ నా మాట కాదు పబ్లిక్ మాట, క్లాస్కి ఏమైంది మళ్ళీ ఇక ఇదంతా అయ్యే పని కాదనుకోని సప్పుడేక అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో బీజేపీలోకి పోతే ఏమన్నా తప్పించుకోవచ్చు, అందరి బారి నుంచి బయటపడవచ్చు, ఇక ఎవరన్నా నేను చేయలేరని చెప్పి ఆయన బీజేపీలోకి పోయాడు. బీజేపీలోకి పోయి అక్కడ ఏమన్నా ముందర కుర్చీ దొరుకుతుందేమో, ఏమన్నా అధ్యక్ష పదవి ఇస్తారేమో అని చూస్తే ఆయన తీసి ఆయనతో అవతల పడేసారు. లాస్ట్ కురిసేసారు, కొనకు కూర్చున్నాడు. కేసీఆర్ ఏమో పక్కపండు కూర్చోబెట్టుకుంటే బీజేపీ వాళ్ళు ఏమో ఆయనతో అవతల పడేసారు. అంటే లాస్ట్కు పడేసారు. ఇక అంటే ఆడంతే కదా మరి, సీనియర్ నువ్వు వీడ సీనియర్ కావచ్చా, ఏదో మనం ఊర్లో సామెత ఉంటుంది కానీ మనూరు ప్రెసిడెంట్ మనూరు జమీందారు పక్కపొంటి ఊర్లోకి పోతే ఏదో అంటారు కదా ఇంకా మస్కురోన్ లెక్క అని, అదొక సామెత ఉంటుంది అన్నట్టు. మనూరు సర్పంచ్ పక్కూరు మస్కురోన్ లెక్క అన్నట్టు. వాడెందుకు పట్టించుకుంటాడు, వానికేం అవసరం, అక్కడ వాని లెక్క వాంది. అట్లే ఇక్కడ కూడా నీ సిద్ధాంతం, నీ కథ, నీ అన్నీ తెలిసినాక వాళ్ళ పార్టీని నిలుపుకోవడం ఇంపార్టెంట్ కదా. ఒక నాయకుని కోసం పార్టీని పొందబెట్టుకోరు కదా. అందుకోసానికి నీకు ఏడస్థానం ఇవ్వాలని అది ఇచ్చేసారు. ఇక చేరికల కమిటీ చైర్మనా, ఎన్నికల కమిటీ చైర్మనా ఏమేమో ఇచ్చిర్రు. ఏది ఇచ్చినా అది ఉత్తరది మనందరికీ ఎరక. అయితే అప్పుడు ఏం చేసాడంటే ఇక ఇది తట్టుకునేటట్లు లేదని చెప్పి అందులో ఏమో అయిపోయాడు, గ్యాస్ కుక్కర్లో పెట్టినట్టు అయిపోయింది ఆయనకు. ఇంట్లో ఉండలేక, బయటకు రాలేక, వస్తే ఏం చేయను తెలవలేక ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు కూడా పొగబెట్టుడు. కిందికెళ్ళి మంట అయింది, మీదికెళ్ళి ప్రెజర్ అయింది. ఏం చేయాలని ఇప్పుడు ఈటల రాజేందర్ పరిస్థితి ఎటు కాకుండా అయింది. లోపల ఉన్న వాళ్ళు కూడా చల్ పోయి బయటకెళ్ళి వచ్చినోనికి ప్రెసిడెంట్ పదవి ఇస్తారా, చాలు బయట పెట్టరు అని చెప్పి ఆయనతో తీసుకొచ్చి ఇక అట్టోనికి ఇచ్చిరో గట్టోనికి ఇచ్చిరో అది పార్టీలకే ఎరక, ఆ కార్యకర్తలకే తెలుసు. మనం అనాల్సిన అవసరం లేదు, మనం నోరు ఖరాబ్ చేసుకుంటూ బేకార్. అది ఎవరికి ఇచ్చిర్రు ఆ అధ్యక్ష పదవి అదంతా కూడా వాళ్ళు చూసుకొని. అయితే ఇక్కడ ఏమైంది, ఈటల రాజేందర్కి ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదు, ఒంటరిగా అయిపోయాడు. ఇటు పార్టీలో ఎవరు దిగుతలేడు, అటు పబ్లిక్లో ఉన్న పతారా పోతా ఉంది, కానీ పైసలు ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డికి కూడా అదే, పార్టీలో మంత్రి పదవి వస్తలేదు, పబ్లిక్లో పచారా పోయేటట్టు ఉన్నది. ఏమన్నా అటు చేస్తే ఇప్పుడు ఏదో ఒక డిసిషన్ తీసుకొని బయటపడితే ఎట్టి పరిస్థితుల్లో ముందర పడచ్చని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం కొత్త పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తారు. కొత్త పార్టీ పెట్టి ఈ పార్టీ ద్వారా పవర్లోకి వద్దామని ఇద్దరు చర్చలు చేస్తున్నట్టుగా మనకు వచ్చింది సమాచారం. వీళ్ళిద్దరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంట్లో అంటే అప్పటి సోపతి ఉంది, అది బీజేపీ సోపతి ఉంది. కానీ దీంట్లో భంగపడ్డ రాజేందర్, దాంట్లో భంగపడ్డ రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కలిసి మన తాడైతే బగ్గ పైసలు ఉన్నాయి. ఎందుకంటే పార్టీ పెట్టాలంటే ఉత్తముచ్చట కాదు, మంచి పైసలు ఉండాలి. పార్టీ పెట్టి కొన్ని సీట్లు గెలిపించుకోవాలంటే ఆ స్థాయి ఉండాలి. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ని మళ్ళీ గెలిపారని ఇలా నమ్మకం చెప్తున్నాను నేను. కాంగ్రెస్ని అయితే 20 ఏళ్ళ దాకా రాదని, బీజేపీకి అంత సీన్ లేదని వాళ్ళే తెలిసేసిర్రు. దీన్ని బట్టి ఆల్రెడీ బీజేపీలోకి వచ్చిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ కలిసి చేస్తున్నారంటేనే బీజేపీ రాదు. ఆల్రెడీ అధ్యక్ష పదవి ఒక ఏమంటారు నార్మల్ పర్సన్కి ఇచ్చిండ్రు. ఆయన అంత పెద్దగా ప్రచారం చేసి పనిచేసి
ఇట్లా తీసుకొచ్చినోడు కాదు అధికారంలోకి అనేది వాళ్ళకు వచ్చింది క్లారిటీ. మనకున్నట్టు వాళ్ళకు కూడా ఉంటుంది కదా. అయితే ఇప్పుడు అవకాశం ఏంటంటే ఖచ్చితంగా ఒక పార్టీ పెడదాం, ఈ పార్టీ కోసం అంటే వాక్యూమ్ ఉంది తెలంగాణలో, ఒక పార్టీకి స్కోప్ ఉంది, ఆ ప్రాంతీయ పార్టీని ఆదరిస్తారు అంటే వీళ్ళు ఏ ఎజెండాతో వస్తారనేది ఇప్పుడు ముఖ్యం. ఇక ఏ ఎజెండా ఇక వీళ్ళిద్దరి ప్రయత్నం సఫలీకృతం అవుతుందా, లేదు మళ్ళా కేసీఆర్ వేస్తాడా, వీళ్ళిద్దరిని కూడా కేసీఆర్ కమ్మేస్తాడా, బీఆర్ఎస్ మళ్ళీ గుంజుకుంటారా, మరి బీఆర్ఎస్లోకి వస్తే సప్పుడేక అంతకంత సెట్ అవుతారు అనేది ఒక ఆలోచన అనిపిస్తూ ఉంది. వీళ్ళిద్దరూ ఈ ప్రయత్నం చేస్తూ ఉంటే బీఆర్ఎస్లకించి కొంత అయస్కాంతాలు కూడా కొన్ని పనిచేస్తున్నట్టుగా, అన్నా అక్కడేం కష్టపడతావు, అక్కడేం ఇబ్బంది పడతావు, దా నేనున్నా అని ఒక తమ్ముడు పిలుస్తున్నట్టుగా అతి త్వరలో ఈ ఇద్దరు కూడా అందులోకి పోతారేమో అన్న అనుమానాలు. అంటే పార్టీ పెట్టకపోతే ఇక పెడితే పెట్టాలి, లేదా సపరేట్గా బీఆర్ఎస్లకు పోవాలి, ఇది ఫిక్స్గా ఇట్లనే జరుగుతుంది అనేది ఒక ఆలోచనకు వచ్చిర్రు. ప్రజలకు కూడా చాలామందికి ఐడియా వచ్చేసింది అది.